పెళ్లికి పార్టీ అడిగారండి. లాజిక్లు ఇవన్నీ మనం ఎదుర్కొనే లాజిక్లు. నేనైతే పార్టీకి వెళ్ళలేదు, కానీ మరి పెళ్లికి పార్టీ అడుగుతున్నారు. మరి ఏం చేయాలండి? పెళ్లికి పార్టీ వాళ్ళకి మరి ఇవ్వకపోతే గోలంటేస్తారు నా సమకాలీన ఉద్యోగస్తులు అందరూ. అందుకే నేను వెళ్ళలేదు. కానీ నేను ఏం చేశానంటే నేను రాను కానీ డబ్బులు ఇచ్చేస్తాను రా అన్నాడంట. ఈ రాడు కానీ డబ్బులు ఇచ్చేస్తాడట. డబ్బులు ఇచ్చేస్తాను, రే నన్ను పార్టీ ఇన్వాల్వ్ చేయగానే మీకు డబ్బులు ఇచ్చేస్తున్నాను అన్నట. ఇప్పుడు వాళ్ళు పార్టీ చేసుకుంటారు, తాగి తందనాలు చేసి పాపం చేస్తారు. ఇప్పుడు అడుగుతున్నాను, ఆ పాపానికి డబ్బులు ఇచ్చింది ఎవడు చెప్పు? సార్ ప్రభు నేను వెళ్ళలేదు ప్రభు, జస్ట్ నేను ఫార్వర్డ్ చేశాను, జస్ట్ 2000 రూపీస్. అంటే 2000 ఎందుకు ఫార్వర్డ్? నీకు జీతం ఇచ్చింది ఫార్వర్డ్ చేయడానిక? తాగుబోతు పాట చెప్పు, నువ్వు నిజాయితీగా రే నా వల్ల అవదురా, నాకు ఒక నైతికత ఉందరా, నేను ఒక గ్రంథాన్ని చదువుతున్నాను రా, అది నాకు ఒక మెసేజ్ ఇచ్చిందిరా, ఆ మెసేజ్లో నన్ను ఖండిస్తాదరా, నేను ఇలా చేస్తే ఆ బైబిల్ ఊరుకోదురా, ఆ బైబిల్ దేవుడు చాలా ఫైర్ అవుతాడు, అందులో పవర్ ఉందరా నాయన, ఇలాంటివి నన్ను అడగండి, ఇలా కాదు మీకు ఫుడ్ అంటే చెప్పండి నేను పెడతాను, కానీ బాటిల్ అడగండి రా అని చెప్పు. డబ్బులు మాత్రం చేస్తాను, నన్ను పిలవకండి, డబ్బులు ఇవ్వడం అడుగుతాడు. గుర్తుపెట్టుకో, నువ్వు ముందు నిలబడి దేవా ఈ నీతి కొరకు నేను దేశింపడినా పర్లేదు, కానీ ఈ తప్పు చెయ్యలేను.